అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే వర్షి. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ. అలా ఒక స్వీట్ సర్ప్రైజ్ తర్వాత మేము ప్లే ఏరియాకి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళి టీటీ ఆడాం. ఇదే ఫస్ట్ టైం అనమాట ఆడడం. ఎక్కడున్న నలుగురిలో ఒక్కరికే వచ్చేది ఎలా ఆడాలో. మా ముగ్గురికి అయితే అస్సలు రాదు. తను నేర్పిస్తుంది అనమాట అప్పటికి, బట్ స్టిల్ అది రాలేదు. సో ఏదో ట్రై చేసాము. ఈ వీడియో వచ్చేసి నేను నెల్లూరుకి వెళ్ళిన తర్వాత రికార్డ్ చేశాను. సన్ రైజ్ చూడనీకి మేమైతే నెల్లూరులో ఉన్న మైపాడ్ బీచ్కి వెళ్ళాము. అక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉంది. ఫస్ట్ టైం అనమాట నేను నా లైఫ్లో ఇంత చీకట్లో బీచ్ని చూడడము. సమ్మర్ కదా, ఎర్లీగా సన్ రైజ్ వచ్చేస్తుందని 4కి స్టార్ట్ అయ్యాం. బట్ స్టిల్ 5 తర్వాత సన్ రైజ్ అనేది వచ్చింది. సో నెల్లూరుకి రాగానే నేను మా నాన్న బీచ్కి వెళ్ళి సన్ రైజ్ చూడాలి అని అడిగాను. పక్క రోజు తీసుకెళ్తాను. చాలా బ్యూటిఫుల్గా, చాలా కామ్గా ఉంది. ఎర్లీ మార్నింగ్ అంటే క్రౌడ్ తక్కువ ఉంటుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంది. బీచ్కి వెళ్ళిన తర్వాత మనం ఎంత మునగకుండా ఉండాలనుకున్నా, ఎంత ట్రై చేసినా ఖచ్చితంగా ఒక్కసారైనా మునిగేసి వస్తాం అనమాట. అది వీక్నెస్. అండ్ ఈ వీడియో వచ్చేసి పక్క రోజు, నా బర్త్డే రోజు. ఆ రోజు విజయవాడకి వెళ్ళాము కనకదుర్గమ్మని దర్శించుకోవడానికి. విజయవాడలో ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ టు నెల్లూరు. ఆ రోజు అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇది నేను సెకండ్ టైం విజయవాడకి రావడం. సో నాకు 2 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ నన్ను తీసుకెళ్ళిందంట, బట్ నాకు ఏది గుర్తులేదు. సో ప్రాక్టికల్గా ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు. ఇక్కడ మాకు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడే ఫోన్స్ అనేది తీసేసుకున్నారు, అలో చేయలేదు. సో నేను రికార్డ్ చేయలేదు టెంపుల్ని. దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ దగ్గరలో భవానీ ఐలాండ్ అని ఉంది, దానికి వెళ్ళాము. సో ఐలాండ్ అంటే చుట్టూ వాటర్ ఉంటుంది, చల్లగా ఉంటుంది, ప్లాన్ వేసుకోలేదు. బట్ అది నార్మల్గానే ఉంది. పర్ హెడ్కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు టికెట్ వచ్చేసి ఆ బోట్లో. సో ఒక బోట్లో మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. నాకైతే అంత వర్క్ కాదనిపించింది. ఏమి లేదు, నార్మల్ ఒక చిన్న చెరువులాగా ఉంది. అక్కడి నుంచి ఒక మధ్యలో ఐలాండ్ లాగా ఉంటుంది. ఆ ఐలాండ్‌లో కూడా యాక్టివిటీస్ ఏం లేవు. జస్ట్ నార్మల్ పార్క్ లాగా ఉంది. చెట్లున్నాయి. అండ్ అక్కడక్కడ ఉయ్యాలలున్నాయి. అండ్ మన ఇంటి దగ్గర గవర్నమెంట్ పార్క్స్‌లో ఎక్సర్సైజ్ చేసుకునే జిమ్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఎండలో అంత దూరం వెళ్ళడం అయితే నాకైతే వేస్ట్ అనిపించింది. ఇక్కడి నుంచి మంగళగిరికి వెళ్ళాము. అక్కడ శారీస్ ఫేమస్ కదా, నేను అది రికార్డ్ చేయలేదు. 2 శారీస్ తీసుకొని రిటర్న్ అయిపోయాం నెల్లూరుకి.